గతంలో చెయ్యలేకపోతున్నటువంటి అనేకం కనబడుతున్నాయి అక్కడ. అవును. సమాధానాలు కూడా చెప్పరు ఉమ్. బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చూసి ఆశ్చర్యపోయి, ఇప్పుడు ఇలా నిన్ననే మీరు అన్నారు కదా కరెంటు గురించి. ఇప్పుడే కరెంటు బిల్లు చూసి వీళ్ళు ఎంత నాటకాలు ఆడతారు అన్నటువంటి పాయింట్ని స్పష్టంగా కనబడింది. ఇందులో ఒకటి రాశారు, ట్రూ డౌన్. ట్రూ డౌన్ 161 రూపాయలండి. నా కరెంటు బిల్లు దాదాపు 7,800 దాకా వచ్చింది. 161 రూపాయలు ట్రూ డౌన్. ఇది 24/6 మైనస్ గుడ్. దాని తర్వాత చూడండి, FPPCA ఛార్జెస్ 3/23. అంటే 23వ సంవత్సరంలో వీళ్ళు ఎక్కువగా కరెంటు వాడేశారట, వీళ్ళకి ఎక్కువ బిల్లులు పడిపోయినాయట. అది ఆ సబ్సిడీలో ఏదో భరించలేదు. ఆ డబ్బులు మన దగ్గర 798 రూపాయలు నేను కట్టాలట. ఇప్పుడు 23లో నా కరెంట్ అయింది 5,499, నేను కట్టింది 7,612. అంటే ఎంత పడిందో చూడండి, దాదాపు 1,700 రూపాయలు ఎక్స్ట్రా. ఇందులో 23వ సంవత్సరం 3వ నెల FPPCA ఛార్జీలు 795 రూపాయలు, FPPCA ఛార్జీలు 10/23 583 రూపాయలు, FPPCA ఛార్జీలు 11/25 363 రూపాయలు. ఏంది ఇది? ఏం దోపిడీ ఇది? కనీసం మళ్ళీ తెలుగు భాష గురించి సొల్లుపన్యాసాలు బాగా చెప్తారు కదా, తెలుగులో బిల్లు రాదు. తెలుగులో బిల్లు